వినాయక చవితి మరియు టీచర్స్ డే సందర్భంగా నెంబర్ 1 కోచింగ్ సెంటర్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. అన్ని పోటీ పరీక్షల కొరకు 20,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. ఒక కోర్స్ కొనండి 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹2,000 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా ₹500 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 6వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి గౌహతి ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. మరొకసారి అంటున్నాను, రెగ్యులర్గా కొన్ని ఐఐటీలు వార్తల్లోకి వస్తున్నాయి. అందులో ఒక ఐఐటి గౌహతి. ఆ అంశాలన్నింటినీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం లింక్ టాపిక్గా. సో ఇక్కడ మాత్రం ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఒక కోటింగ్ని అభివృద్ధి చేస్తూ వార్తలు ఇచ్చారు. ఒక కోటింగ్, ఒక లేయర్ని. దేనికి సంబంధించి అంటే ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అంటే పండ్లు అంటాం కదా, మనం హెల్దీ కాషన్లో భాగంగా తీసుకునే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో చాలామంది ఫ్రూట్స్ని ఇష్టపడతా ఉంటారు. ఫ్రెష్ ఫ్రూట్స్ అంటాం మనం. ఫ్రూట్స్ అనే పదం ముందు ఫ్రెష్ అనే పదాన్ని వాడతాం. అంటే ఆ ఫ్రెష్నెస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రూట్లో ఉండే వాటర్ కాంటెంట్ కానివ్వండి, అందులో ఉండే ప్రత్యేకమైన ఫ్లేవర్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, అదంతా కూడా నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉంటుంది. ఫ్రూట్ అనేది దానికి కనీసం 2 days 3 days ఆ లోపల మనం తీసుకోవాలి. అందుకోసం కొన్ని ఫ్రూట్స్ని ఏం చేస్తాం, డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాం. సో ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ని ప్రొలాంగ్ చేసే, వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ని పెంచే ప్రత్యేకమైన ఒక కోటింగ్. షెల్ఫ్ లైఫ్ అంటే ఏం లేదు, ఫ్రూట్ ఎంతకాలం అయితే బ్రతికుంటుందో అని గుర్తుంచుకోండి. ఆ లోపల మాత్రమే మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ కోటింగ్ పేరు ఏంటంటే ఎడిబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ కోటింగ్. ఇటీవల ఎడిబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ కోటింగ్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు ఇన్నోవేషన్తో వార్తలు ఇచ్చారు. ఎడిబుల్ మీన్స్ దట్ కెన్ బి టేకెన్ ఆర్ దట్ కెన్ బి ఈటెన్. మనం తినే వాటిని ఎడిబుల్ అంటాం. ఎడిబుల్ అంటే తినొచ్చు అన్నట్టు. ఎడిబుల్ ఆయిల్ అంటాం, ఎడిబుల్ ఫ్రూట్స్ అంటాం అలా. సో బయోడిగ్రేడబుల్, బయాలజికల్గా డిగ్రేడ్ అయ్యే వాటిని మనం బయోడిగ్రేడబుల్ అంటాం. కోటింగ్ అంటే ఒక లేయర్. ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి, ఆ ఫ్రూట్ పైన ఈ కోటింగ్ ఏదైతే ఉంటుందో ఈ కోటింగ్ని కనుక మనం చేర్చామనుకోండి, ఈ ఫ్రూట్ 2 రోజులు ఉండే ఫ్రూట్ 4 రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు. అంటే దాన్ని భద్రపరచవచ్చు సురక్షితంగా. దాని ఫ్రూట్ని, దాని ఫ్రెష్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే ఉంచడం అన్నట్టు. అలాంటి ఒక కోటింగ్ని కనుగొని వార్తలు ఇచ్చిన ఐఐటి ఏదంటే ఐఐటి గౌహతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి అంశాలను చూడండి ప్రత్యేకంగా. అండ్ ఇక్కడేమంటున్నారు, ఈ లేయర్ ఏదైతే ఉందో చాలామంది ఇటువంటివి లేయర్స్ని తినొద్దు అంటారు. కానీ ఇక్కడ ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు తీసుకొచ్చింది ఏంటంటే దట్ ఈస్ బయోడిగ్రేడబుల్ అండ్ దట్ కెన్ బి ఈటెన్, దట్ కెన్ బి టేకెన్. దాన్ని కూడా ఆ లేయర్తో పాటు డైరెక్ట్గా కడుక్కోకుండా కూడా తినొచ్చంట. సో అలాంటి అధునాతనమైన ఫ్రూట్ స్టోరేజ్ టెక్నిక్ అని చెప్పొచ్చు. సో ఎడిబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ కోటింగ్ సంబంధిత అంశంతో ఐఐటి గౌహతి వార్తలు ఇచ్చింది. ఇందులో వాడిన రసాయనాలు ఏంటి, పదార్థాలు ఏంటి, అవన్నీ కూడా మనకు అడగరు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ అవుట్ టు ద పాయింట్ ఇది ఒకటి మాత్రమే అడుగుతారు. సో ఐఐటి గౌహతి అంటున్నాను. ఇటీవల ఐఐటి గౌహతి తరచూ వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా ఇటీవల వ్యర్థ జలాల నుండి విద్యుత్ని కనుగొంటూ వార్తలు ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అంటేనే ఐఐటి గౌహతి. అండ్ ఇటీవల లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్య పెంపుకి సంబంధించి పరిశోధనలు చేస్తున్న ఐఐటి గౌహతి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ప్రత్యేకంగా రేడియేటివ్ కూలింగ్
టెక్నిక్, రేడియేటివ్ కూలింగ్ టెక్నిక్ ఐఐటి గౌహతికి సంబంధించింది. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఐఐటి గౌహతికి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన కొన్ని అంశాలు. వీటితో పాటు వర్షపు చినుకుల నుండి లేదంటే గాలి నుండి నీటిని కనుగొనడం, ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా చూసాము. సో ఐఐటీలకు సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావచ్చు. మన మిషన్ 100లో ఐఐటీలకి సంబంధించి టోటల్ సంపూర్ణ సమాచారం వీడియో మొత్తం చేశాను. ఒకసారి చూడండి, మిషన్ 100లో ఆ వీడియో ఉంది. 2 పార్ట్స్ తీసుకొచ్చాను, సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలో తీసుకొచ్చాను. సో ఒకసారి చూడండి. అండ్ ఇటీవల తరచూ వార్తలు ఇస్తున్న ఐఐటీలో ఐఐటి మద్రాస్ కూడా ఉంటుంది. ఐఐటి మద్రాస్ అనగానే ఇటీవల 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఇల్లుని నిర్మించి వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ సంబంధిత అంశం. అండ్ కదం ఆర్టిఫిషియల్ నీ కృత్రిమ మోకాలు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల నియోబోల్ట్ అనే ఒక మోటారైజ్డ్ వీల్ చైర్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మోటారైజ్డ్ వీల్ చైర్ నియోబోల్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ప్రత్యేకంగా శాస్త్ర అనే ఒక మ్యాగజిన్ వార్తలకు వచ్చింది. శాస్త్ర అండ్ ఆక్వా మ్యాప్ సంబంధిత అంశం. ఇవన్నీ కూడా ఐఐటి మద్రాస్కి సంబంధించిన అంశాలు. అండ్ నెక్స్ట్ ఇటీవల మన స్టేట్లో ఉన్న ఒక ఐఐటి, మన తెలుగు ప్రాంతాల్లో ఉన్న ఒక ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్ సంబంధించి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ వార్తలోకి వచ్చింది. అండ్ హైడ్రోజెల్ అనే ఒక అంశం, కార్నియా. సో కార్నియా పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. కమింగ్ ఎగ్జామినేషన్లో కార్నియా రిలేటెడ్ వ్యాధులు కావచ్చు, ఏదైనా అడగవచ్చు. కార్నియా, హైడ్రోజెల్. అండ్ దీంతో పాటు ఇటీవల స్వరాజబిలిటీ దేశంలోనే మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ఐఐటి హైదరాబాద్. ఇవన్నీ ఐఐటి హైదరాబాద్ సంబంధించి. అండ్ ఇటీవల ఐఐటి బాంబేకి సంబంధించి నానో స్నిఫర్ అనే ఒక అధునాతన పరికరాన్ని చూసాము. వెరీ మైక్రోస్కోపిక్గా, వెరీ స్మాల్ అమౌంట్లో, అత్యంత తక్కువ మోతాదులో ఉండే పేలుడు పదార్థాలను కూడా గుర్తించే ఒక మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల యాంటీ క్యానాన్స్ ఆర్ హెయిల్ గన్స్ అనే ఒక అంశం ఐఐటి బాంబేకి సంబంధించి. దేశంలోనే మొట్టమొదటి స్మాగ్ టవర్ నిర్మాణంలో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ. ఇవి ఇంపార్టెంట్. అండ్ ఐఐటి కాన్పూర్ కూడా ఇటీవల తరచూ వార్తలకు వచ్చింది. ఐఐటి కాన్పూర్ హృదయంత్ర అనే ఒక కృత్రిమ గుండెను కనుగొంటూ వార్తలు ఇచ్చిన ఐఐటి కాన్పూర్ హృదయంత్ర. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐఐటి కాన్పూర్కి సంబంధించి ఇటీవల కాలంలో ఒక బయో వాచ్, మన బాడీ లోపలే ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అనుకోని మనకు తెలియజేసే ఒక బయో వాచ్. అండ్ టచ్ సెన్సిటివ్ వాచ్, అంటే స్పర్శ ఆధారంగా సమయాన్ని తెలుసుకునే ఒక వాచ్ ఐఐటి కాన్పూర్. అండ్ వీటితో పాటు ఐఐటి ఢిల్లీ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ ఐఐటి ఢిల్లీ. అండ్ దీంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ టెస్ట్ కిట్ ఐఐటి ఢిల్లీ. అండ్ ఐఐటి రోపార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్ ఐఐటి రోపార్. అండ్ అంబిట్యాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్ అంబిట్యాగ్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్. వీటితో పాటు ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్ బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, ఐఐటి గాంధీనగర్ కానివ్వండి, అండ్ ఐఐటి మండి కానివ్వండి, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలు అడగవచ్చు. ఐఐటీలో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ప్రిడిక్షన్ చేయొచ్చు మనం. అండ్ నెక్స్ట్, సో ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కనోజ్ అనే ఒక సిటీకి సంబంధించి ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఇస్తూ వార్తలు ఇచ్చింది. కనోజ్ ఇటీవల లాస్ట్ 1 వీక్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 5 సార్లు వార్తలోకి వచ్చింది. గుర్తుంచుకోండి, రెగ్యులర్గా వార్తలు నిలుస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఒకసారి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిటీ పేరు ఏమంటున్నాను? కనౌజ్ సిటీ. సో కనౌజ్ సిటీ. ఇక్కడ ఏమంటున్నారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనౌజ్ సిటీని టూరిస్ట్ డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. టూరిస్ట్ డెస్టినేషన్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడగవచ్చు. కనౌజ్ సిటీ ప్రత్యేకత ఏంటంటే పర్ఫ్యూమ్ ఇండస్ట్రీకి ప్రత్యేకం. పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ. సో పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే మనకు ప్రత్యేకంగా సెంట్స్ ఉంటాయి కదా, ఆ పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ ఇక్కడ చాలా ప్రత్యేకం. అందుకోసమే పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ లేదా పర్ఫ్యూమ్ పార్క్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రానున్న డిసెంబర్ మాసంలో ఈ కనౌజ్ సిటీలో ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్ ఫేర్ని కూడా కండక్ట్ చేయబోతున్నారట. ఇంటర్నేషనల్ పర్ఫ్యూమ్ ఫేర్. సింపుల్గా చెప్పాలంటే మనకు పర్ఫ్యూమ్స్ ఇవన్నీ చెప్పగానే మనకు ప్యారిస్ గుర్తొస్తుంది. మన ఇండియాలో ప్యారిస్గా కంపేర్ చేయొచ్చు దీన్ని. పర్ఫ్యూమ్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్. అటువంటి కనౌజ్ సిటీని టూరిస్ట్ డెస్టినేషన్గా అభివృద్ధి చేసే కార్యాచరణను సిద్ధం చేస్తూ వార్తలించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలించింది. యూపీకి సంబంధించిన అంశం.
అండ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటి లింక్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్ ఈరోజు హరిద్వార్ అనగానే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రం గుర్తొస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం, సో గంగా నది పవిత్ర పుణ్యక్షేత్రం, పుణ్యస్థలం, చాలామంది స్నానం ఆచరిస్తారు. అలాంటి హరిద్వార్ని నీతి ఆయోగ్ ఈరోజు ప్రత్యేకంగా గుర్తించింది. సో నీతి ఆయోగ్ హరిద్వార్ డిక్లేర్డ్ ద బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా బై నీతి ఆయోగ్. సో హరిద్వార్ ఈ ప్రాంతాలు వార్తలోకి వస్తున్నాయి అంటే వాటి యొక్క లొకేషన్ ఏదైతే ఉంటుందో ఏ రాష్ట్రంలో ఉందో గుర్తుంచుకోండి. హరిద్వార్ ఒక రిలీజియస్ ప్లేస్ అనుకోండి, హిందువులకు సంబంధించి చాలా ప్రత్యేకం, డివైన్ రివర్. సో గంగా నదికి సంబంధించిన హరిద్వార్ సిటీని ఈరోజు నీతి ఆయోగ్ ద బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా గుర్తించారు. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనే కాన్సెప్ట్ని నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రణాళిక సంఘం స్థానంలో ఏర్పాటైన ఒక సంస్థ. అటువంటి నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని గుర్తిస్తూ ఉంటుంది, వాటిని అభివృద్ధి చేస్తూ ఉంటుంది. అందులోనే ది బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా నీతి ఆయోగ్ గుర్తించింది హరిద్వార్ని. ఇందుకోసం ప్రత్యేకంగా 3 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో నీతి ఆయోగ్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, హరిద్వార్, ఇది గుర్తుంచుకోండి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తలకు వస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం అంటేనే దేవభూమి. మనకు ముఖ్యంగా చార్ధామ్ ఉంటాయి, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, చార్ధామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంతోపాటు ఇటీవల మిషన్ మర్యాద అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉత్తరాఖండ్ రాష్ట్ర పోలీసు వాళ్ళు అక్కడ ఉండే పవిత్ర స్థలాల్లో అపవిత్రం అవుతున్నాయి అని చెప్పేసి మిషన్ మర్యాద ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఆర్టికల్ 164 క్లాస్ 4 వార్తలోకి వచ్చింది పుష్కర్ సింగ్ ధామీ విషయంలో, ఎందుకంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దీంతోపాటు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి ఫారెస్ట్ హీలింగ్ సెంటర్, దేశంలోనే మొట్టమొదటి క్రిప్టోగామిక్ పార్క్, దేశంలోనే మొట్టమొదటి లైకెన్ పార్క్, దేశంలోనే అత్యంత ఎత్తులో ఏర్పాటైన ఫెర్నరీ అండ్ ఇటీవల ఇన్నర్ లైన్ పర్మిట్ సంబంధిత అంశంతో ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. కాలాపాని, లిపులేక్, లింపియాదురా వివాదాస్పద ప్రాంతాలు 2 దేశాల మధ్యలో, ఇండియా, నేపాల్. సో ఇండియాలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ 3 ప్రాంతాలు ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఉత్తరాఖండ్ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దుతో ఉన్న రాష్ట్రం. ఒకవైపు చైనా, మరొకటి నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. వీటి లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ బిమ్సెక్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. బిమ్సెక్ కొన్ని కూటముల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. బిమ్సెక్ కూటమి 1997లో ఏర్పాటైంది. ప్రస్తుతం బిమ్సెక్లో 7 దేశాలు ఉన్నాయి, సభ్య దేశాలు. అదేంటో చూద్దాం. సో బిమ్సెక్ అంటే అసలు ఫుల్ ఫామ్ ఏంటి, యాక్రోనిమ్ ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామికల్ కోఆపరేషన్. సో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, బిమ్సెక్ అంటాం. బిమ్సెక్ కూటమి 1997లో ఏర్పాటైన కూటమి. బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం చుట్టుపక్కల ప్రాంతాలు ఉండే దేశాలు అన్నట్టు. 7 దేశాలు, ఆ 7 మెంబర్స్ గుర్తుంచుకోండి. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ గుర్తుంచుకోండి. సో బిమ్సెక్ సంబంధించి 7 కంట్రీస్. ఈ బిమ్సెక్ కూటమికి భారత ప్రభుత్వం ఇటీవల $1 మిలియన్ ఆపరేషనల్ బడ్జెట్ కింద రిలీజ్ చేయడం జరిగింది. ఆపరేషనల్ బడ్జెట్. సో ఆపరేషనల్ బడ్జెట్ కింద ఎంత రిలీజ్ చేసింది భారత ప్రభుత్వం అంటే $1 మిలియన్. ఇక్కడ అమౌంట్ గుర్తుంచుకోవాల్సిందే ఖచ్చితంగా. సో బిమ్సెక్ సంబంధించి. అండ్ G4, G7, G8, G20 అండ్ ఏసియన్ కూటమి అండ్ సార్క్ కూటమి, బిమ్సెక్, బ్రిక్స్, వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. క్వాడ్ రానున్న పోటీ పరీక్షలు వీటి గురించి అడగవచ్చు. సో ఖచ్చితంగా వీటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు అటల్ బ్రిడ్జ్ అనే అంశం వార్తలోకి వచ్చింది. అటల్ బ్రిడ్జ్ ఏ రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రం. సో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్ బ్రిడ్జ్ ఏ నది పైన అంటే సబర్మతి రివర్ అంటే ఆటోమేటిక్గా అహ్మదాబాద్ అని గుర్తుంచుకోండి. అహ్మదాబాద్ సిటీలో సబర్మతి నది పైన నిర్మించిన ఒక అధునాతనమైన ఒక బ్రిడ్జ్, అటల్ బ్రిడ్జ్ని ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్ పర్యటనలో భాగంగా ఆవిష్కరించడం జరిగింది. సో ఇక్కడ గుజరాత్లో చాలా వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటీవల వార్తలకు వస్తుంది. దేశంలోని మొట్టమొదటి సీప్లేన్ సర్వీసెస్. అంతేందుకు నిన్నటి క్లాస్లో కూడా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి మోదీ గారు ఆవిష్కరించిన స్మృతి వనం గురించి చూసాము. 2001 భూకంపంలో మరణించిన వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి జ్ఞాపకంగా దేశంలో మొట్టమొదటి భూకంప స్మారకార్థం ఏర్పడిన స్మృతి వనం గుజరాత్ రాష్ట్రం భుజ్ ప్రాంతం. భుజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
మనకు 2001లో వచ్చిన తీవ్ర భూకంపానికి సంబంధించింది. అండ్ దీంతో పాటు ఇటీవల ఇండియాస్ ఫస్ట్ మ్యారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ రాష్ట్రం అండ్ ఇండియాస్ ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ గుజరాత్ రాష్ట్రము, వీటి లింక్ చేస్తూ చూడండి. సో ఇక్కడ అటల్ బ్రిడ్జ్ గుజరాత్ రాష్ట్రం, సబర్మతి రివర్ అండ్ అహ్మద్ నగర్ ఏదైతే ఉంటుందో అహ్మద్ నగర్ అంటే మనకు మహారాష్ట్రలో వస్తుంది. అహ్మదాబాద్ అని గుర్తుంచుకోండి. అహ్మదాబాద్ ఈజ్ ద జ్యుడిషియల్ క్యాపిటల్ ఆఫ్ గుజరాత్. అహ్మద్ నగర్ మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. అహ్మద్ నగర్ అనేది మనకు ముఖ్యంగా మహారాష్ట్రకి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్, సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన 8 సంవత్సరాలు పూర్తయిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఆగస్టు 28, 2014 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ప్రత్యేకమైన ఇనిషియేటివే జన్ ధన్ యోజన. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లను గుర్తించి వారి అకౌంట్లో నేరుగా డబ్బులను జమ చేయాలి అని చెప్పేసి ఒక ఇన్నోవేషన్, ఒక ఇనిషియేటివ్ చెప్పొచ్చు జన్ ధన్ యోజన. ఈరోజు భారతదేశంలోని ప్రతి వ్యక్తికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండే పరిస్థితికి కారణం జన్ ధన్ యోజన. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరినీ కూడా బ్యాంకింగ్ సౌకర్యాలను తీసుకురావాలని చెప్పేసి అటువంటి జన్ ధన్ యోజన 8 years పూర్తయింది. ఇక్కడ స్టాటిక్ పార్ట్లో మీరు ఏం చేయాలంటే జన్ ధన్ యోజనకి సంబంధించి ప్రత్యేకతలు కానివ్వండి, ఇప్పటివరకు ఎన్ని అకౌంట్స్ ఇచ్చారు, వీటన్నిటిని కూడా మనం స్టాటిక్ పార్ట్లో చూస్తే ఎగ్జామినేషన్ పాయింట్ రావచ్చు. బట్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల ఈ క్రింది వాటిలో ఏ ఇనిషియేటివ్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే జన్ ధన్ యోజన. దీంతోపాటు ఇటీవల అటల్ పెన్షన్ యోజన, ఇటువంటి మనం చూసాం, అది 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందని కూడా క్వశ్చన్ అడగవచ్చు, గుర్తుంచుకోండి. 2014. ఓకే. నెక్స్ట్, ఈరోజు మరొక అంశం. సో నిన్నటి రోజున మనం ఆగస్టు 29 ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేస్తాము? స్పోర్ట్స్ డే. సో నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తాం. దానికి సంబంధించిన ప్రత్యేకత చూద్దాం. నేషనల్ స్పోర్ట్స్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ ధ్యాన్ చంద్స్ బర్త్డే. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. సో మేజర్ ధ్యాన్ చంద్ హాకీ లెజెండ్, విజర్డ్ ఆఫ్ హాకీ అంటాం. బర్త్డే ఆగస్టు 29 మనం చేసుకోవడం జరుగుతుంది నేషనల్ స్పోర్ట్స్ డేగా. ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్ విచ్ ఇయర్, ఆన్ విచ్ డే అంటారు? ఆగస్టు 29, 2012. గుర్తుంచుకోండి. 2012 సంవత్సరం ఆగస్టు 29న మొదటిసారి మనం జాతీయ క్రీడా దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఇట్స్ ప్రైమరీ మోటో ఈజ్ టు ప్రమోట్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పోర్ట్స్. ఏం లేదు, భారతదేశంలో క్రీడలకి అవగాహన కల్పిస్తూ, క్రీడల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ యువతను క్రీడల వైపు ఆకర్షితం చేసే ఒక ప్రత్యేక దినోత్సవం. గుర్తుంచుకోవచ్చు. ఇది థీమ్ కాదు. సో ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు మిషన్ 100లో లాస్ట్ 6 monthsకి సంబంధించి ఇంపార్టెంట్ డేస్, వాటి థీమ్స్ ఆల్మోస్ట్ ఒక 60 డేట్స్ గురించి చెప్పాను. ఈ సంవత్సరం ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అందులో ఒక బిట్ వస్తుంది. థీమ్స్, డేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ హాకీ ప్లేయర్ మేజర్ ధ్యాన్ చంద్ వాజ్ మెంబర్ ఆఫ్ ఇండియన్ మెన్స్ హాకీ టీమ్, వైడ్లీ నోన్ యాజ్ విజర్డ్ ఆఫ్ హాకీ. He played an important role helping India to complete their first hat-trick of Olympic gold medals. ఇండియా హాకీలో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించింది గోల్డ్ మెడల్స్లో. సో అలాంటిది. సో 1928, 1932, 1936 సమ్మర్ ఒలింపిక్స్లో కూడా గెలవడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకొని మేజర్ ధ్యాన్ చంద్ హాకీ. సో ఇక్కడ మనకు ధ్యాన్ చంద్ గారి జన్మదినోత్సవాన్ని మనం హాకీ డే లేదంటే మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఇంకొక టాపిక్ ఈరోజు వార్తలు వచ్చింది నిన్నటి సంబంధించి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ హాకీ డే రోజున ప్రత్యేకమైన అంశం ఉత్తరాఖండ్ ఉదయమన్ కిలాడి ఉద్యాన్ యోజన. ఉత్తరాఖండ్ ఉదయమన్ కిలాడి అంటే స్పోర్ట్స్ ఉద్యాన్ యోజన అనే ఇనిషియేటివ్ను ప్రారంభించింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో యువతకి ప్రత్యేకంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ధి చేయడం, క్రీడల పట్ల వారికి మక్కువ ఎక్కువయ్యేలా అంటే ఇష్టం పెరిగేలా చేయడం అన్నట్టు. ఉత్తరాఖండ్ ఒక ఎక్స్ట్రా పాయింట్గా గుర్తుంచుకోండి. అండ్ దీంతో పాటు నిన్నటి రోజున భారత ప్రభుత్వం ప్రారంభించిన మీట్ ద ఛాంప్ ఇనిషియేటివ్. మీట్ ద ఛాంప్ అంటే ప్రస్తుతం భారతదేశంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు. నీరజ్ చోప్రా గారు కానివ్వండి, మీరాబాయి చాను కానివ్వండి, ఎవరైతే క్రీడలకి సంబంధించి ఒక వెలుగొందుతున్నారో వారందరినీ కూడా పిల్లలు కలుసుకునే విధంగా స్కూల్ విజిట్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే కొంతమందిని చూస్తే మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలా ఇన్స్పైరింగ్గా ఉండాలి, ఈ ఛాంపియన్లను అందరూ కలుసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా స్కూల్స్ విజిట్ ప్రోగ్రామే మీట్ ద ఛాంప్ అని గుర్తుంచుకోండి.
అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఒక రైల్వే ఒప్పందం, 2 రైల్వే ఒప్పందాలు వార్తల్లో నిలిచాయి. ఆ 2 రైల్వే ఒప్పందాలు వేటికి సంబంధించి అంటే కుల్నా అండ్ దర్సానా ప్రాంతాన్ని కలిపే రైల్వే లైన్. అండ్ నెక్స్ట్ పార్బాతీపూర్ అంటే పార్వతీపురం అన్నట్టు, పార్బాతీపూర్ అండ్ కౌనియా ఈ ప్రాంతాన్ని కలిపే రైల్వే లైన్ ఏదైతే ఉంటుందో అభివృద్ధికి సంబంధించి 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. జస్ట్ టు ద పాయింట్ గుర్తుంచుకోండి, ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. మైత్రి దివస్ని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం డిసెంబర్లో. అటువంటిది 2 దేశాల మధ్య రైల్వే లైన్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఒప్పందం. సో కుల్నా దర్సానా ప్రాంతాన్ని కలిపే రైల్వే లైన్ ఒప్పందం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్వతీపూర్ కౌనియా ప్రాంతాన్ని కలిపే రైల్వే లైన్ విషయంలో భారత్ ఆర్థిక సాయం చేసే ఒక ఒప్పందం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, న్యూఢిల్లీలోని ప్రగతి భవన్ వేదికగా ప్రారంభమైన ఒక ఇనిషియేటివ్ ఎంఎస్ఎంఈకి సంబంధించి. సో 8th ఇండియా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ స్టార్టప్ ఎక్స్పో 2022 8th ఎడిషన్ 8వ విడత ఇండియా ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ స్టార్టప్ ఎక్స్పో ఎక్కడ ప్రారంభమైంది అంటే వేదిక ఏంటంటే న్యూఢిల్లీ. వేదికలపైన క్వశ్చన్స్ అడుగుతారు, న్యూఢిల్లీ. సో నిన్నటి రోజున ప్రారంభమైంది. అంటే భారతదేశంలో ఎంఎస్ఎంఈ రంగానికి ప్రత్యేక చేయూత అవగాహన కల్పించడం. భారతదేశంలో మొత్తం పరిశ్రమల రంగాన్ని తీసుకున్నారనుకోండి, ఇండస్ట్రీ సెక్టర్ తీసుకున్నారనుకోండి, అందులో 100 మంది పనిచేస్తే పరిశ్రమల రంగంలో మొత్తం ఉపాధి కల్పన 100 మంది అనుకుంటే అందులో 80% ఉపాధి అవకాశాలు ఎంఎస్ఎంఈ సెక్టర్ నుండి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అభ్యర్థులు చదవాల్సింది ఏంటంటే ఎంఎస్ఎంఈ న్యూ డెఫినేషన్ చూసుకోండి. న్యూ డెఫినేషన్ అంటే ఎంఎస్ఎంఈకి సంబంధించి భారత ప్రభుత్వం కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. దాన్ని ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. ఎంఎస్ఎంఈ స్మాల్ ఇండస్ట్రీ అంటే ఏంటి, మైక్రో ఇండస్ట్రీ అంటే ఏంటి, మీడియం ఇండస్ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి మీకు మిషన్ అండేలో ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇచ్చాను. ఎంఎస్ఎంఈ న్యూ డెఫినేషన్ అవన్నీ ఒకసారి చూడండి. ఎంఎస్ఎంఈకి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఎక్స్పో న్యూఢిల్లీ వేదికగా ఇటీవల ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు ఒక సంస్థ, అమెరికాకి సంబంధించిన ఒక సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. ఆ సంస్థ పేరు ఏంటంటే ప్యార్లీ సంస్థ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సైన్డ్ ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఒప్పందం. ఎవరితోటి? యుఎస్ బేస్డ్, అమెరికా సంబంధించిన సంస్థ ప్యార్లీ. దేనికి సంబంధించి ఈ ఒప్పందం అంటే ఫర్ ద ఓషన్స్కి సంబంధించి, సముద్రానికి సంబంధించి, టు సేవ్ సీస్ సముద్రాలను కాపాడాలి. వేటి నుండి? పొల్యూషన్ నుండి, మెరైన్ పొల్యూషన్ నుండి కాపాడే ఒక ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో కుదుర్చుకుంది అంటే ప్యార్లీ అనే ఒక సంస్థ, అమెరికా ఆధారిత సంస్థ. మనకు భారతదేశంలో తీర ప్రాంత రాష్ట్రాలు, తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఉంటాయి. 9 రాష్ట్రాలు: గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ రాష్ట్రాలు సముద్ర సరిహద్దు ఉన్నాయి. అందులో ఒక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సముద్ర సరిహద్దు కలిగి ఉంది కాబట్టి ఈ సముద్ర ప్రాంతాల్లో పొల్యూషన్ జరగకుండా, పర్యావరణ కాలుష్యం జరగకుండా, ప్లాస్టిక్ పొల్యూషన్ జరగకుండా ఈ సంస్థ సహకారం అందిస్తుంది. ఈ 2 కూడా ఒక సంస్థలను గుర్తుంచుకోండి. అమెరికాకు సంబంధించిన ప్యార్లీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి ఈ ప్రాంతాల్లో మెరైన్ పొల్యూషన్ని అడ్డుకట్ట వేయడం, సముద్ర కాలుష్యం జరగకుండా కాపాడే ఒక ఒప్పందాన్ని గుర్తుంచుకోండి. డైరెక్ట్ టు ద పాయింట్ ఈ సెంటెన్సెస్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల, వ్యక్తులు మరియు క్రీడలకు సంబంధించిన అంశాలు. సో విరాట్ కోహ్లీ భారత మాజీ క్యాప్టెన్, టీమిండియా క్యాప్టెన్, 3 ఫార్మాట్స్కి క్యాప్టెన్, ఒక గొప్ప బ్యాట్స్మెన్. అటువంటి బ్యాట్స్మెన్ ఒక ప్రత్యేకమైన రికార్డు 3 ఫార్మాట్లో. 3 ఫార్మాట్ అంటే ఏంటి? T20 ఇంటర్నేషనల్. T20 ఇంటర్నేషనల్ అంటే ఏంటి? తలపడే ఇరు జట్లు కూడా 20 ఓవర్స్ చొప్పున ఆడతారు. సెకండ్ వచ్చేసి వన్డే ఇంటర్నేషనల్, 50 ఓవర్స్ మ్యాచ్. తలపడే ఇరు జట్లు కూడా 50 ఓవర్లు, మొత్తం 100 ఓవర్ల మ్యాచ్ అన్నట్టు. ఇది 40 ఓవర్ల మ్యాచ్. అదే టెస్ట్ మ్యాచ్ అంటే 5 days మ్యాచ్ అన్నట్టు, 5 రోజులు జరిగే మ్యాచ్. సో T20 ఇంటర్నేషనల్, వన్డే ఇంటర్నేషనల్ అండ్ టెస్ట్ మ్యాచ్, ఈ 3 కూడా ఇంటర్నేషనల్, అంతర్జాతీయ మ్యాచ్లు. ఈ 3 ఫార్మాట్ల్లో కూడా 100 మ్యాచ్లు ఆడిన 100 ఇంటర్నేషనల్ మ్యాచెస్, T20లో 100, టెస్టుల్లో 100, వన్డేలో 100 ఆడిన ఏకైక బ్యాట్స్మన్గా ఈరోజు విరాట్ కోహ్లీ ప్రత్యేకమైన రికార్డుతో వార్తలు ఇచ్చారు. ఇటీవల ఏషియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా ఈ రికార్డు అనేది నెలకొల్పడం జరిగింది. విరాట్ కోహ్లీ ద వన్ అండ్ ఓన్లీ బ్యాట్స్మన్, వన్ అండ్ ఓన్లీ క్రికెటర్. ఏంటి? 3 ఫార్మాట్లో కూడా ఆడిన ఆటగాడు.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తుల్లో మరొక వ్యక్తి వార్తలు ఇచ్చారు. తన పేరు ఏంటంటే అడిల్లే సుమారివాలా. అడిల్లే సుమారివాలా ఈరోజు ప్రత్యేక వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి తాత్కాలిక అధ్యక్షుడిగా వార్తలోకి వచ్చిన పర్సన్ అడిల్లే సుమారివాలా. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది, అడెల్ సుమారివాలా అంటారు. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ టెంపరీ ప్రెసిడెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన చివరి అంశం ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు మోడీ. నెహ్రూ భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి, మోదీ ప్రస్తుత ప్రధానమంత్రి. ఇప్పటివరకు భారతదేశంలో నెహ్రూ నుండి మోదీ వరకు వివిధ ప్రధానమంత్రులు ఉన్నారు. వారి కాలంలో ఇండియా యొక్క ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందని చెప్పేసి అర్థశాస్త్రానికి సంబంధించిన ఒక పుస్తకాన్ని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన పుస్తకం రిలీజ్ అయింది. సో ఏ బ్రీఫ్ హిస్టరీ ఎవరు రాశారంటే పులాప్రే బాలకృష్ణన్. బాలకృష్ణన్ గుర్తుంచుకోండి, బాలకృష్ణన్ గారు రాసిన పుస్తకం. ఆథర్ పేరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా. సో ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు మోదీ ఏ బ్రీఫ్ హిస్టరీ అనే బుక్. సో పులాప్రే బాలకృష్ణన్ గారు ఆథర్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా మనం చూస్తే ఐఐటి గౌహతి ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది ఎడిబుల్ అండ్ బయోడిగ్రేడబుల్ కోటింగ్. నెక్స్ట్ కనౌజ్ సిటీ. సో కనౌజ్ సిటీ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది, పర్ఫ్యూమ్ ఇండస్ట్రీకి ప్రత్యేకం. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దీన్ని టూరిస్ట్ డెస్టినేషన్గా అభివృద్ధి చేస్తుంది. హరిద్వార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్గా వార్తలు ఇచ్చింది నీతి ఆయోగ్ డిక్లరేషన్. అండ్ నెక్స్ట్ బిమ్సెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ సంబంధించి భారత్ ఆపరేషనల్ బడ్జెట్ కింద $1 మిలియన్ ఇవ్వడం జరిగింది. అండ్ అటల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గుజరాత్ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన 8 సంవత్సరాలు పూర్తయి వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే, మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే నిన్నటి రోజున ప్రత్యేకం. ఎప్పటి నుండి సెలబ్రేట్ చేసుకుంటామంటారు 2012. అండ్ నెక్స్ట్ కుల్నా దర్సానా అండ్ పార్వతీపూర్ కౌనియా ఈ ప్రాంతాలను కలిపే రైల్వే లైన్కి భారత్ ఆర్థిక సాయం చేస్తుందని చెప్పి ఒక ప్రత్యేక ఒప్పందం ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ 8th MSME స్టార్టప్ ఎక్స్పో ఇటీవల ప్రారంభమైంది న్యూఢిల్లీ కేంద్రంగా. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమెరికా ఆధారిత ప్యారలైజ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం సముద్ర కాలుష్యం నుండి కాపాడాలి సముద్ర ప్రాంతాన్ని అని చెప్పేసి. అండ్ విరాట్ కోహ్లీ ప్రపంచంలో 100 టెస్ట్ మ్యాచ్లు, 100 వన్డేలు, 100 T20 ఇంటర్నేషనల్ ఆడిన ఆటగాడిగా వార్తలకు వచ్చాడు. అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి నూతన అధ్యక్షుడిగా అడిల్లే సుమారివాలా వార్తలకు వచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇండియాస్ ఎకానమీ ఫ్రమ్ నెహ్రూ టు మోడీ ఏ బ్రీఫ్ హిస్టరీ అనే పుస్తకం బాలకృష్ణన్ గారు రాసిన పుస్తకం ప్రత్యేకంగా వార్తలకు వచ్చింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.